బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ రెసిపీ చూపిస్తా వచ్చేసేయండి. వీడియోలో చూపించిన స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా. అవి బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, దాని తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగనీయండి. రుచికి సరిపడే ఉప్పు, పెట్టి మగ్గించుకుంటే దాని రుచే వేరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చికెన్ కర్రీ ఎలా పూర్తవుతుంది కదా, వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మూత పెట్టి చికెన్ మగ్గించుకుంటే వాటర్ దానికి అదే సపరేట్ అవుతుంది. అవన్నీ దగ్గరికి అయిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేయండి. మనం వేసిన వాటర్ ఇంకిపోయిన తర్వాత పసుపు అలాగే కారం కూడా వేయండి. బాగా కలుపుకొని మళ్ళీ ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. మార్కెట్లోంచి కొని తెచ్చిన చికెన్ మసాలా పౌడర్ అయితే వేసేసుకుందాం. మసాలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకేంటి, ఫైనల్ స్టెప్ కొత్తిమీర కూడా వేసేసుకోండి. అంతే, అదిరిపోయే చికెన్ రెసిపీ అయితే రెడీ.